శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ రాంపల్లి. రామాలయం దగ్గర, పోచమ్మ టెంపుల్ దగ్గర భవానీ యూత్. సాయి దుర్గా రెసిడెన్సీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ప్రతి సంవత్సరం గణేష్ మహారాజ్ కి చెప్పు. ఎప్పుడు నిమజ్జనం? ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఎల్జీ బ్లాగ్స్ తెలుగు బ్లాగర్ వచ్చాడు. ఛానల్ కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం రాంపల్లి గ్రామంలో వినాయకులు అయితే ఒకటి మించిన ఒకటి అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ మా గల్లీలో వినాయకుడు అన్నమాట, గజానన యూత్ అసోసియేషన్ వాళ్ళది. చాలా బాగుంది. గణేష్ మహారాజ్ కి. ఈ వినాయకుడు అయితే చాలా బాగుంది. ఇది చిన్నపిల్లల వినాయకుడు, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు తీస్తారు వినాయకుడిని? మండే రోజా? అందరు రావాలా? లడ్డు వేలం పాటు ఉంటుందా? ఓకే ఓకే. పూజలు అంతేనా? ఎంతమంది మీరు? 10 మెంబర్సా? చిన్నపిల్లలైన వినాయకుడు విగ్రహం అయితే చాలా బాగుంది. అయోధ్య సెట్ పక్కన రాముడు, ముందు వినాయకుడు అవుతుంది. చాలా బాగుంది. వినాయకుడు అయితే సూపర్ ఉంది. మండే రోజు అయితే నిమజ్జనం అయితే చేస్తారంట. ఇవన్నీ స్కూల్ గల్లీలనే ఉంటాయి అన్నమాట. మనకి ఈ మన గల్లీలనే ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్ గల్లీలనే ఉంటాయి. ఇక్కడైతే ఆజాద్ యూత్ వాళ్ళదైతే చాలా బాగుంది. డెకరేషన్ సూపర్ ఉంది. వినాయకుడి అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చాలా బాగుంది. విగ్రహం అయితే చాలా బాగుంది. పేరా యూత్ పేరు? ఆజాద్ యూత్. ఆజాద్ యూత్. ఎప్పుడు నిమజ్జనం? ఆజాద్ యూత్ వాళ్ళదైతే చాలా బాగుంది వినాయకుడు అయితే. ఇప్పుడు మనం వచ్చేసి శివాజీ యూత్ గణేష్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే భరతనాట్యం అయితే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్. శివాజీ వాళ్ళ దగ్గర అయితే వినాయకుడు చాలా బాగుంది. భరతనాట్యం గిట్ట చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనం ఊర్లోకైతే వెళ్దాం. ఊర్లో అయితే చాలా బాగుంది, పెద్దగా ఉంది వినాయకుడు అయితే. ఈ వినాయకుడు అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే. ఇప్పుడు 8 డేసా? ఓకే. వెనస్డే రోజు అన్ని. బదర్స్ యూత్ అసోసియేషన్ అయితే చాలా బాగుంది. వినాయకుడు అయితే సూపర్ ఉంది. డెకరేషన్ బాగా చేసారు. ఇప్పుడు వచ్చేసి గాంధీ బొమ్మ దగ్గర అన్నమాట ఈ వినాయకుడు.
ఇక్కడ గిట చాలా బాగుంది. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేసిరు. వినాయకుడు గిట బాగుంది. నా చిన్న ఉన్నప్పటి నుండి అయితే మేము ఇక్కడే ఫస్ట్ టైం ఇక్కడనే పెట్టిరనమాట వినాయకుడిని. ఊర్లో కొన్ని ఇండ్లు ఉంటుండే అప్పుడు ఇక్కడనే పెట్టిరు. ఇప్పుడైతే వినాయకుడి టెంపుల్ పక్కనే వినాయకుడు అన్నమాట. ఇక్కడ వినాయకుడి టెంపుల్. ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్స్ అవుతుండే అప్పట్లో. ఇప్పుడు గిట ఈ రోజు గిట ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టిరు. ఊరి వాళ్ళందరూ ఇట్లా కూర్చుంటుండే, చాలా మంది ఉంటుండే అప్పట్లో. ఇప్పుడైతే కొద్దిగా తక్కువ అయిపోయారు మంది అయితే. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రామాలయం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. మీ యూత్ పేరు ఏం పేరు? జై హనుమాన్ యూత్. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ప్రోగ్రామ్స్ అంటే అన్నదాన ప్రోగ్రామ్ ఉంది ఎప్పుడు? మంగళవారం రోజు సెకండ్ డే. కొంచెం గట్టిగా. మంగళవారం రోజు అన్నదానం ఉంది. అందరూ కంపల్సరీ తప్పకుండా అందరూ రావాలి. ఓకే. రామాలయం దగ్గర. జై బోల్ గణేష్ మహారాజ్ కి, జై బోల్ గణేష్ మహారాజ్ కి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి మనకి పోచమ్మ టెంపుల్ దగ్గర అయితే డెకరేషన్ చూడండి చాలా బాగుంది. పోచమ్మ టెంపుల్ దగ్గర అయితే వినాయకుడు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది డెకరేషన్ వచ్చేసి. ఇక్కడైతే లేడీస్ అందరు అయితే కూర్చున్నారు. బాగుంది డెకరేషన్, బాగుంది. వినాయకుడి గిట బాగుంది. మన యూత్ పేరు ఉందా? యూత్ పేరేమో గట్టి. పోచమ్మ టెంపుల్ దగ్గర భవానీ యూత్. బాగుంది వినాయకుడు అయితే. సాయి దుర్గా రెసిడెన్సీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ప్రతి సంవత్సరం గణనాథుడిని ఇక్కడ పెట్టుకుంటాము. మహిళలు, పిల్లలతో, పెద్దలతో కలిసి ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా చాలా గేమ్స్ ఆడిపించుకొని వాళ్ళకి బహుమతులు సమర్పించుకొని చాలా ఎంజాయ్మెంట్ చేస్తారండి. ఈవినింగ్ లో ప్రసాదాలు అన్నప్రసాద కార్యక్రమంతో సమానంగా ఉంటుంది. అందరికి ఇక్కడే కడుపు నిండిపోతుంది. అంత గ్రాండ్ గా చేస్తారు, అంతరంగా వైభవంగా చేస్తారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే, 14 అందరూ టిక్ పెట్టారా? 14. ఇప్పుడు అసలైన నెంబర్ వచ్చింది. నెంబర్ 1 సింగల్ డిజిట్ 8 73. ఇక్కడ కాలనీలో అయితే గేమ్స్ అయితే ఆడతారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారంట. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఈ కాలనీ వాళ్ళు అయితే మాట్లాడుతారు, ఒకసారి అయితే వినండి ఫ్రెండ్స్. మేము ఒక కమ్యూనిటీ హాల్ కూడా మా సొంత డబ్బులతో ఏదైతే మెయింటెనెన్స్ డబ్బులు ఉన్నాయో దాని డబ్బులతోనే మేము మేజర్ వర్క్ కమ్యూనిటీ హాల్ కూడా మా సొంతం రామారం పీపుల్తోనూ మరియు మా కుటుంబ సభ్యులను అందరూ కలిసిమెలిసి మా అన్నదమ్ములాగా ఉంటూ మేము ఇది మేజర్ వర్క్ ఈ కమిటీ హాల్ కూడా మేము మా సొంత డబ్బులతోనే కట్టుకోవడం జరిగింది సార్. ఈ వినాయకుల మండపం ఏదైతుందో ఇది కూడా ఇదే మొదటిసారి సార్. మా మొదటి కూడా మీడియా రావడం కూడా ఇదే మొదటిసారి. ఈ వినాయకుల మొదటి మండపం కూడా మేజర్ వర్క్ సార్. మా భారీ తరాలు, మా యువకులు, వారి తర్వాత కూడా యువకులు కూడా దీన్ని దిగ్విజయంగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా మా దగ్గర ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మా ఓనర్స్ కానీ టెండర్స్ కానీ కలిసి మేము మాతో పని చేస్తుంటారు సార్. ఏమున్నా కానీ అన్ని అంగరంగ వైభవంగా సాధించేస్తారు. అంతేకాకుండా మేము లడ్డు యాక్షన్ కూడా చేస్తాం సార్. లడ్డు యాక్షన్ కూడా ఎలా ఉంటుందంటే ఒక పద్ధతి, మన బాలాపూర్ లడ్డు ఏ విధంగా చేస్తారో అక్కడంతా బిజినెస్ మ్యాన్స్, కానీ మా దగ్గర ఉన్నటువంటి లడ్డు కూడా లడ్డు పైసలతోనే లడ్డు వేలంపాట డబ్బులతోనే మేము కమిటీలు కూడా కట్టుకోవడం జరిగింది సార్. మరి ఎంపార్మలే గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ రోడ్ పైన యూనివర్సల్ బేకరీ ఉంటుంది. ఆ బేకరీ గల్లీలో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి వినాయకుడు అయితే జై మాతాజీ యూత్ అసోసియేషన్ వాళ్ళది. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మనకి శివలింగం ఉంది. ఇక్కడ శివలింగంలోకి వెళ్ళి వాటర్ అయితే వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, బాగుంది. ఇక్కడ ప్రతి ఇయర్ ఒక వెరైటీ అయితే చేస్తారు. చాలా పెద్దగా ఉంది వినాయకుడు అయితే.
డెకరేషన్ అయితే చాలా బాగా చేసారు. జై మాతాజీ యూత్ అసోసియేషన్ వాళ్ళది. చాలా అంటే చాలా బాగుంది. వినాయకుడు వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మనకి ఇక్కడైతే వినాయకుడు అయితే చాలా పెద్దగా అనిపించింది. చాలా బాగుంది వినాయకుడు అయితే. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే ఇల్లు చూడండి. మనకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఈ వినాయకుడు వచ్చేసి డెకరేషన్ ఇట బాగా చేసిరు, చాలా బాగా చేసిరు. ఇప్పుడు వచ్చేసి మాంకల్లమ్మ టెంపుల్ దగ్గర అయితే వినాయకుని అయితే తీసిరు అనమాట. ఇక్కడ లడ్డు వేలం పాట అయితే ఇస్తారు. మాంకల్లమ్మ గుడి టెంపుల్ ఎదురుగా మెయిన్ రోడ్ పైన. లైట్ వచ్చేసారి మళ్ళీ ఇప్పించచ్చు. ఇక్కడ వచ్చేసి కాలనీవాసులు అయితే అందరు కూర్చున్నారు. ఇక్కడైతే కాలనీవాసులు అందరు కలిసి పూజ అయితే చేపిస్తారు. ఇక్కడ చాలా బాగా మెయింటెనెన్స్ అయితే చేస్తారు. ఇక్కడ ఈ గల్లీలో రాఘవేంద్ర కాలనీ వచ్చేసి ఇప్పుడు మనకి లడ్డు వేలంపాట అయిపోయినాక వినాయకుని అయితే తీస్తారు. ఇక్కడ అయితే అందరు యూనిట్గా అయితే ఉంటారు. కాలనీలో అయితే మనకి వినాయకుడి అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. ప్రతిసారి వెళ్తారు. ఇప్పుడైతే ట్రాక్టర్లో అయితే వినాయకుని అయితే ఎక్కిచ్చేసారు. మనకి లడ్డు వేలంపాట అయితే జరుగుతున్నది. అందుకనే సౌండ్స్ వేరే వస్తున్నాయని వాయిస్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఎల్జీ బ్లాగ్స్ తెలుగు బ్లాగర్ వచ్చాడు. ఎల్జీ బ్లాగ్స్ ఛానల్ కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. మీ గణేష్ పేరు, కాలనీ యూత్ అన్ని పేరు చెప్పు. చెప్పు గట్టి చెప్పు. బ్యానర్ నేనేం చూసుకోను కానీ చెప్పు. ఎప్పుడు నిమజ్జనం? ఐదో రోజు అని చెప్పు. జై బోల్ గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై లడ్డు మహారాజ్ కి జై. రేపు వేలం పాట ఉంటుందా? రేపు వేలం పాట ఉంటది తప్పకుండా. రాంపల్లి గ్రామస్తులందరూ మనం ముగించుకొని తొందరగా సాయంత్రం 4 గంటలకల్లా రాగలరని కోరుతున్నాం. ఓకే. రుద్ర యూత్ అసోసియేషన్, ఇది జియో మార్ట్ కి ఎదురుగా అయితే ఉంటది వినాయకుడు.
ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.